మహబూబ్నగర్లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఇందుకు జిల్లాలోని దేవరకద్ర అనుకూలమైన ప్రాంతంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ అధికారులు గుర్తించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ విస్తరణ ప్రణాళికపై టీవీ9 స్పెషల్ ఫోకస్. శబ్ద వేగానికి 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. DRDL జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డాక్టర్ జైతీర్ద్ జోషి, DRDL డైరెక్టర్ డాక్టర్ GS శ్రీనివాసమూర్తి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ GAS సాంబశివ ప్రసాద్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, బాస్వాపల్లి గ్రామ శివార్లలోని భూములను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వీరి వెంట ఉండి భూములను చూపెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన డైరెక్టర్ జోషి గారు, తర్వాత DRDA డైరెక్టర్ గారు, ఇతర చాలామంది శాస్త్రవేత్తలందరూ కూడా మొన్న 2 డేస్ క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సో కలిసినప్పుడు వాళ్ళతో ఈ విషయాలు చర్చించినప్పుడు తప్పకుండా మేము ల్యాండ్ అలాట్ చేస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సో మీరు ల్యాండ్ విజిట్ చేయండి అని చెప్పేసి నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. నా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మనం అలాట్ చేద్దామని అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చెప్పడం వల్ల ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు నిన్న DRDA డైరెక్టర్ గారు, అదేవిధంగా ఈ మిస్సైల్ సంబంధించిన డైరెక్టర్ జోషి గారు, చాలామంది ఇతర అధికారులందరూ కూడా నిన్న నా దగ్గరికి రావడం జరిగింది. దేవరకద్ర నియోజకవర్గంలో ముఖ్యంగా బస్వాయిపల్లి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ను వాళ్ళకి చూపించడం జరిగింది. ఈ ప్రాంతంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో భూ కేటాయింపు సులభం కానుంది. అంతేకాక బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్తో పాటు అనుబంధ సంస్థల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. NH-44, NH-167కు మధ్యలో ఉన్న ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు సంస్థ అధికారులు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అధికారుల పర్యటనతో హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ మళ్లీ తెరపైకి వచ్చింది. దేవరకద్ర ప్రాంతంలో ఈ యూనిట్ ఏర్పాటైతే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు సైతం భావిస్తున్నారు. క్షిపణుల తయారీకి అవసరమైన విడి భాగాల తయారీకి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కావడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటున్నారు స్థానికులు. ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోయి బద్దరికారు. ఇప్పుడు ఈ కంపెనీ వల్ల అందరూ ఊరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల బీటెక్లు, ఎంటెక్ చార్జ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన చాలా మంది యువత ఉన్నారు. వాళ్ళకి ఇట్లా ఉపాధి వస్తుందని ఆశిస్తున్నాం. మన ఊర్లు డెవలప్ అవుతాయి, మన ఊర్లు మంచిగా అభివృద్ధి చెందుతాయి, అన్ని దానిలకు మంచి సౌకర్యాలు కలుగుతాయి అనే ఉద్దేశంతో అందరూ కూడా మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మేము కూడా అదే చెప్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు మంచి ఛాయిస్ వచ్చింది. ఇక ఇప్పటికే యూపీ, తమిళనాడులో 2 డిఫెన్స్ కారిడార్లుండగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్న దానితో కలిపి ఈ సంఖ్య 3కు చేరనుంది. క్షేత్రస్థాయిలో సంస్థ అధికారులు మరోసారి పరిశీలించిన తరువాత యూనిట్ ఏర్పాటుపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.